కొబ్బరి, పుట్నాలు, పల్లీలు చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, చింతపండు, వేగించిన పల్లీలు అండి, కరివేపాకు, పచ్చెనగపప్పు, జీలకర్ర, మినపప్పు, పుట్నాలు, కొబ్బరి, నూనె, ఎండుమిర్చి, కొంచెం చింతపండు వాటరు. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా పుట్నాలు లైట్గా ఎగచ్చాలి, మరి ఎక్కువ ఎగచ్చొద్దు, ఎక్కువ మార్చొద్దు. ఒక పచ్చిమిర్చి కూడా ఎగచ్చాలి. చాలండి, ఎగిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కొన్ని ఎండుమిర్చి ఎగించాలి చట్నీకి. తాలింపు రెడీ చేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు. ఈ తాలింపు అంతా ఒక గిన్నెలో, ప్లేట్లో తీసుకోవాలండి. మనం తాలింపు ముందుగా చేసి పెట్టుకుంటే చట్నీ చేయడానికి సులువు అయిపోతుంది. మళ్ళీ తాలింపుకి వేరే గిన్నె పెట్టకుండా కొబ్బరి అండి, మిక్సీలో ఎండుమిర్చి, పల్లీలు, కొంచెం చింతపండు వాటరు, పుట్నాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అండి. చట్నీ రెడీ అయిపోయిందండి. టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వడకి చాలా బాగుంటుందండి. వడకి, సేమియా ఉప్మాకి, పెసరట్టుకి, ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్దీ చట్నీ అండి. ఎక్కువ నూనె లేకుండా తాలింపుకి వేసాను. చాలా సింపుల్ చట్నీ అండి ఇది.